మకర సంక్రాంతి పండుగతో పాటు ఏపీ సంస్కృతిలో స్టార్ అయ్యింది ప్రబల తీర్థం. ఇప్పుడిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా కూడా ప్రకటించబడింది. మీకు తెలియని ఆసక్తికర నిజాలు తెలుసుకుందాం. ఈ ఘనమైన ప్రబల తీర్థం అన్నది కోనసీమలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామం ముఖ్యంగా జగ్గన్న తోటలో జరుగుతున్న సాంప్రదాయ ఉత్సవం. ఇది ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు జరుపుకుంటారు. ఇక్కడ నుండి పక్కన ఉన్న 11 గ్రామాల రుద్రులు తమ ప్రభలను తీసుకుని పంట పొలాల ద్వారా కాలువలను దాటి జగ్గన్న తోటికి ప్రవేశిస్తారు. భక్తులందరి మధ్య శోభాయాత్రగా తీర్థం జరుగుతుంది. ప్రభలు అంటే మృదంగాల్లాంటి పెద్దదిగా అలంకరించిన రథాలు. ఈ ఉత్సవానికి సుమారు 400 నుంచి 450 సంవత్సరాల చరిత్ర ఉంది. 17వ శతాబ్దంలో ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో కలిసి లోకశాంతి కోసం చర్చించారనే విశ్వాసంతో వీరు ఈ తీర్థాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారని పురాణాత్మక కథనం చెబుతుంది. ఈ ప్రబల తీర్థం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ గుడులు గొప్ప గోపురాలు ఉండవు. ఇది పూర్తిగా కొబ్బరి తోటల మధ్య జరిగే ఒక సాంప్రదాయ ఉత్సవం. 2025 నవంబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రబల తీర్థంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు అంగీకరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆమోదాన్ని ఇచ్చారని పర్యాటక శాఖ మంత్రి తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా కోనసీమ ప్రాంతానికి ఆధ్యాత్మిక గుర్తింపు పెరుగుతుంది. అలాగే పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి అవుతుంది. ఉత్సవానికి ప్రత్యేక నిధులు మద్దతు కల్పించబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది భక్తులకు వీక్షణ అవకాశం కల్పిస్తుంది. ఇతర గ్రామాల ప్రబల తీర్థ సంప్రదాయాలపై మరింత ప్రాముఖ్యత వస్తుంది. ఈ ఉత్సవం ప్రత్యేకతను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వయంగా ప్రశంసించి అభినందనలు తెలిపారు. దేశ స్థాయి గుర్తింపు ఇచ్చారు. 2023లో గణతంత్ర వేడుకల్లో కూడా ఈ ప్రబల తీర్థం శకటాన్ని ప్రతినిధుల ద్వారా ప్రదర్శించారు. ఇవి మకర సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ రోజు ప్రధానంగా జరిగే వేడుకలు. వివిధ గ్రామాల ప్రభలు పొలాలు మధ్య నుంచి ఊరేగుతూ నదులు దాటి జగ్గన్న తోటకి చేరుతాయి. వేలాది మంది భక్తులు సందర్శకులు ఈ కళాత్మక సాంప్రదాయ ప్రక్రియను చూడడానికి రావడం జరుగుతుంది. అందమైన ఆచారం, ఆధ్యాత్మిక శోభ, వేల సంవత్సరాల చరిత్రతో కూడిన ప్రబల తీర్థం ఇప్పుడు అది దిగ్గజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా అందరికీ ఒక కొత్త గర్వానుభూతిని ఇస్తుంది. మీరు కూడా ఈ వైభవం ప్రత్యక్షంగా చూడండి. ఇలాంటి మన సంస్కృతి, మన సంప్రదాయాల కథలు ఇంకా తెలుసుకోవాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకో ఆసక్తికర కథతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.